హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంవీఆర్ ప్రసాద్. మనం లాస్ట్ వీడియోలో మీరు రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ ఎన్నుకున్నారా, దాంట్లో సక్సెస్ అవ్వాలా అన్నటువంటి వీడియోని పార్ట్ 1గా చేసాం. దాంట్లో ఉన్నటువంటి కొనసాగింపుగా ఇప్పుడు పార్ట్ 2 చేస్తున్నాం. దీంట్లో నేను మీకు చెప్పాలనేటటువంటి అంశం, సొసైటీలో ఎవరు ఎంత సంపాదించినా, ఎలా సంపాదించినా టోటల్గా వాళ్ళు సంపాదించినటువంటి అమౌంట్ని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ రూపంలోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. కారణం ఏంటంటే మనకి ఎక్కడా కూడా నష్టం అనేది లేకుండా గ్రోత్ ఉండేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా ఉంది అంటే అది ఓన్లీ ల్యాండ్. కాబట్టి దీంట్లో కూడా వెంచర్ మార్కెటింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో మనం సొసైటీలో ఉన్నటువంటి సెగ్మెంట్స్లో మనం కస్టమర్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అన్న దాని మీద దీంట్లో మనకి ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ మనకు దొరుకుతారంటే, మిడిల్ నుంచి హై క్లాస్ వరకు మనకు ఉన్నటువంటి కస్టమర్స్ డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, ఎన్ఆర్ఐస్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, టాప్ బిజినెస్ పీపుల్స్, హై రేంజర్ కార్ హోల్డర్స్, సొసైటీలో టాప్ పొలిటికల్ లీడర్స్, హై రేంజ్ ఫార్మర్స్, అదేవిధంగా ట్రేడర్స్. ఇలా మనకి సొసైటీలో అన్ని రకాల కేటగిరీలో కూడా మనకి కస్టమర్స్ అనేది దొరుకుతారు. కాబట్టి మనకు ఉన్నటువంటి పరిచయాలను బేస్ చేసుకొని మనం చక్కని కస్టమర్స్ కనుక తీసుకున్నట్లయితే మనం ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో చాలా అద్భుతంగా రాణించవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.